హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. సో ఎలా ఉన్నారు? నేను మీ నజీర్ ద క్రాంక్ కెప్టెన్. ఆల్రెడీ మీకు తమిళనాడు చూసి అర్థమై ఉంటుంది వీడియో అనేది ఏంటనేది. చైన్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రెస్ట్ పట్టకుండా ఎలా చూసుకోవాలి, చైన్ స్ప్రే ఎలా చేసుకోవాలి, హౌ టు ప్రాపర్ క్లీన్ యువర్ చైన్ అంటే మీకు మొత్తం చైన్ అనేది మొత్తం ఫ్రంట్ నుంచి ఇలా మొత్తం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇదంతా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ప్రాపర్గా అయితే ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది. చైన్ క్లీన్ చేసుకోకపోతే మనకి రస్ట్ పడుతుంది చైన్ అయితే, అండ్ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. బైక్ బైక్ పవర్ కూడా ఫుల్ కూడా తగ్గిపోద్ది మనకి మొత్తం అంతా. సో ఈ వీడియోలో అయితే మీకు ఇవన్నీ నేను చేసి చూపిస్తాను ఎలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది. సో వీడియో స్కిప్ కొట్టకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. హిమాలయన్ 450 ఓనర్స్కి అయితే ఈ వీడియో యూజ్ అవుద్ది, ఎలా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి ఏంటనేది టోటల్గా మీకు నేను దీంట్లో చూపిస్తాను. మీటర్ సిటీ రైడ్స్ అయితే 300 to 400 కిలోమీటర్స్ చైన్ అయితే చైన్ లూబ్ స్ప్రే చేసుకోవాలి. అండ్ హైవే రైడ్స్ అయితే కంపల్సరీ మనం 500 to 600 కిలోమీటర్స్ చైన్ లూబ్ అయితే స్ప్రే చేసుకోవాలి. బ్యాక్ సైడే క్లీన్ చేస్తాం ఎక్కువ, ఫ్రంట్ క్లీన్ చేయం మనం. సర్వీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తారో లేదో అయితే మనకి తెలియదు, కానీ మనం అయితే తర్వాత చేసుకోవాలి. అది మరి ఎవ్రీ 500-600 కిలోమీటర్స్కి అయితే అది అవసరం లేదు. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్కి అయితే అది చేసుకోవాలి కంపల్సరీగా. సో ఎక్కువ తినిమంట్లో ఈ వేస్ట్ అనేది పడుద్ది. సో మనం అయితే అది క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ 2000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్కి అయితే మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఇంజిన్ మీద స్ట్రెస్ అనేది పడదు. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. మీకు ఏం ఐటమ్స్ దీంట్లో యూస్ చేయాలనేది అయితే కూడా మీకు చూపిస్తాను. సో సో ఇది వచ్చి మోటల్ C1 ఇది. నేనైతే ఈ C1 ఒకటి, మోటల్ C2 ఒకటి రెండు కలిపి కాంబో ప్యాక్లో ఆర్డర్ అయితే పెట్టాను. మనకి 1000 అయితే పడింది ఫ్లిప్కార్ట్లో. సో ఇది వచ్చి చైన్ క్లీనింగ్ బ్రష్ అనమాట. సో మన చైన్ క్లీన్ చేస్తున్నప్పుడు యూజ్ అవుద్ది ఈ బ్రష్ తోటి. చాలా వరకు డస్ట్ అయితే క్లియర్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి చైన్ ఫ్రంట్ ఇది ఓపెన్ చేసుకోవడానికి టూల్ కిట్. మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఉంది ఎల్ఎన్ కీస్ ఇవి. 3 ఎల్ఎన్ కీస్ ఇస్తాడు మొత్తం. 3 ఎల్ఎన్ కీస్ ఓపెన్ చేయడం కానీ దీంట్లో టూల్ కిట్లోనే ఉంటుంది ఎల్ఎన్ కీ. మనం వేరేగా ఎక్స్ట్రా క్యారీ చేయవలసిన లేదు. సో చైన్ తొడడానికి అయితే డ్రై క్లాత్. సో చిన్న చిన్న ప్లేస్లో ఈ బ్రష్ వెళ్ళదు కాబట్టి మనకి టీ బ్రష్ ఒకటి తీసుకోవాలి. టూల్ కిట్ అయితే చూపించాను కదా, దీంట్లో మనకి ఈ ఎల్ఎన్ కీ అయితే తీసుకోవాలి. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో లిటిల్ బిట్ టైట్గా ఉంటుంది, స్లోగా హ్యాండిల్ చేయండి. స్లోనా సో 3 స్క్రూస్ అన్నమాట. క్లిప్ అనేది పట్టుకుంటుంది ఇక్కడ, ఈ క్లిప్ అనేది పట్టుకుంటుంది. బీ కేర్ఫుల్గా తీయండి. సో చూసే మొత్తం అంతా ఎలా పట్టేసిందో మొత్తం అంతా. సో చైన్ అయితే చూడండి మొత్తం అంతా ఎంత డస్ట్ అయితే ఉందో. సో చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో మొత్తం అంతా. C1 అయితే క్లీన్ చేసుకోవాలి, C2 అయితే చైన్ స్ప్రే చేసుకోవాలి. సో ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటంటే చూపిస్తాను చూడండి. అయితే యూస్ చేసుకోండి. ఈ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని రావడానికి ఈ బ్రష్ అయితే యూస్ చేసుకోవాలి. అండ్ ఈ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోండి మొత్తం అంతా. సో ఫుల్గా మీకు అయితే క్లీన్ అయిపోద్ది ఇదంతా. సో చూసారు కదా, నార్మల్ టీత్ బ్రష్ తోటి ఇక్కడ క్లీన్ చేస్తే చాలా మటుకు ఇక్కడ వైట్ వచ్చేసింది మొత్తం అంతా, క్లీన్ అయిపోయింది. లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇలా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి మొత్తం అంతా. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, బండి అయితే స్టార్ట్ చేసి మాత్రం మీరు ఇలా అయితే చేసుకోకండి. ఫింగర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకోండి. మీ చైన్ అయితే రస్ట్ అనేది పట్టదు అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది చైన్ది. మీ చైన్ బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమి ఉండవు. వైట్ క్లాత్ తీసుకుని అయితే క్లీన్ అయితే చేసుకోండి. చైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బైక్లో. చైన్ బాగుంటే బైక్ స్పీడ్ కూడా బాగుంటుంది, పికప్ బాగుంటుంది అండ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్రాటబుల్ కూడా. సో క్లీన్ అయితే చేస్తాను ప్రెజర్గా. బ్యాక్ ఫ్రంట్ కూడా మొత్తం ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఉంది. కొద్దిగా స్ప్రే అయితే యూస్ చేద్దాం కింద. నేను ఎక్కువ లాంగ్ రైడ్స్కి ఈ మధ్యన ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్ళదు కాబట్టి నేనైతే ఓపెన్ చేసి క్లీన్ చేయలేదు. అందుకే ఇంత డస్ట్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. ఇదిగోండి చూడండి. సో ఇంత డస్ట్ అయితే వచ్చింది మొత్తం క్లీన్ చేస్తే ఫ్రంట్ నుంచి. ఫ్రంట్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది ఇక్కడ క్లీన్ చేయాల్సింది. అది కూడా క్లీన్ చేస్తాను. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అండి. ఇదైతే మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తాను. ముందైతే ఎంత డర్టీగా ఉందో ఇప్పుడైతే చూడొచ్చు. మొత్తం అంతా క్లీన్ అయితే అయిపోయింది మొత్తం అంతా. చైన్స్ పాకెట్ దగ్గర కూడా అయితే మనకి మొత్తం అంతా క్లీన్ అయితే అయిపోయింది. ఇదిగోండి క్లీన్ అయితే అయిపోయింది మొత్తం. మనకి చూసుకుంటూ మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తాను. చైన్ అయితే ఇప్పుడు మెరిసిపోతుంది ఇప్పుడు చైన్ అయితే. సో అయితే దీని క్యాప్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇది ఎంత డస్ట్ అయితే ఉందో ఇంజిన్ ఆయిల్ మొత్తం అంతా, చైన్ ఆయిల్ స్ప్రే అయితే మొత్తం అంతా అయితే డస్ట్ అయింది మొత్తం అంతా ఇక్కడ అయితే ఉండిపోయింది. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఫిట్ చేస్తాం కాబట్టి ఇది స్ప్రే కొట్టి క్లీన్ చేసేద్దాం. క్లీన్ అయితే అయిపోయింది మొత్తం. ఇదంతా క్లీన్ అయితే చేసాను. ఇంకా ఫిట్ చేసాడు. ఇంకా సో క్యాప్ అయితే ఫిట్ చేస్తాను. చైన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ వన్ C2 తీసుకోండి. చైన్ స్ప్రే అయితే చేసుకోండి. బైక్ అయితే స్టార్ట్ చేసుకుని చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. నేను మెయిన్లీ చెప్పడం అయితే ఆఫ్ చేసుకునే చేసుకోండి. ఎందుకంటే రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తే మీకు చైన్ మీద ఎక్కువ పడదు. పడినా కూడా మీకు మొత్తం అంతా జిమ్మేస్తుంది. మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. లూబ్ అనేది ఉండదు దానిపైన, చైన్ మీద ఉండదు. మొత్తం జిమ్మేసి ఇదిగో చూసారా వీల్స్ మీద ఇలా స్ప్రెడ్ అయిపోద్ది మొత్తం. సో అందుకని చెప్పేసి మీరు బండి అయితే ఆఫ్ చేసుకొని ఇలా అయితే స్ప్రే చేసుకోండి. ఇక్కడ నుంచి మొత్తం ఇలా స్ప్రే చేసుకుంటూ ఇలా జరుపుకుంటూ స్ప్రే చేసుకోండి. అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకున్నాక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా ఉంచండి. మ్యాక్సిమం 1 అవర్ ఉంచండి స్ప్రే చేసిన తర్వాత. అదైతే మొత్తం చైన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాంతా. ఈ ఓరింగ్స్ మధ్యలో అయితే స్ప్రే చేసుకోండి. మొత్తం ఇక్కడే మనకి పడాల్సింది, సైడ్ కాదు, ఇలా మధ్యలో పడాలి ఈ ఓరింగ్స్. కంప్లీట్ అయితే అయిపోయింది. So guys, meet you on another video. Until then, ride safe and drive safe. Thank you for watching. For more informative videos, please subscribe guys.